వెల్కమ్ టు అరకు పబ్లిక్ వాయిస్. ఈరోజు వార్త. ఈరోజు గొండోలు పంచాయతీ అడతీగల మండలం సరంపేట గ్రామంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ గొండోలు పంచాయతీ పరిధిలో ముఖ్యంగా ఈ సరంపేట గ్రామంలో కూడా కనీసం వ్యవసాయం చేయడానికి ఎకరం పొలం లేనటువంటి ఆదివాసీలు వందల కొద్ది ఉన్నారు. ఈ పంచాయతీ మొత్తం చూసినా కానీ చాలామంది ఆదివాసులు ఒక ఎకరం పొలం కూడా వ్యవసాయం చేయడానికి లేదు. కేవలం వాళ్ళు ఉండటానికి ఇంటికి మాత్రమే ఉన్నాయి. కొంతమందికి ఇంటి జాగాలు కూడా లేవు. కానీ ఇదే గొండోలు పంచాయతీలో దగ్గర 1500 ఎకరాలకు పైగా భూమి నాన్ ట్రైబల్ కబ్జాలో ఉన్నాయి, వ్యవసాయ భూములు. అంతేకాకుండా ఇతర అనాథ పుంజాలు కానీ గయ్యాల భూములు కానీ ఇంకా ఇతర ప్రభుత్వ భూములు అన్నీ కూడా చాలా వరకు కూడా నాన్ ట్రైబల్ కబ్జాలో ఉన్నాయి. అవే కాకుండా ఆదివాసులకి కేటాయించినటువంటి భూములు కూడా నాన్ ట్రైబల్స్ కబ్జా చేసి వాళ్ళ పేర్లతోటి తప్పుడు మార్గాల్లో పట్టాలు పొంది అనుభవిస్తున్నటువంటి సంఘటన ఈ గొండోలు పంచాయతీలో చోటు చేసుకుంది. గతంలో మరి అనేక మార్లు సబ్ కలెక్టర్ వారికి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వారికి కూడా వీటి మీద మేము ఫిర్యాదు చేసి ఉన్నాం. ఈ గొండోలు పంచాయతీ పరిధిలోని చాలామంది ఆదివాసీలు వ్యవసాయ భూములు లేకుండా కేవలం కూలి మీద ఆధారపడి బతుకుతున్నారు. అటువంటి వారికి మీరు భూములు కల్పించాలని చెప్పేసి, వ్యవసాయం చేయడానికి వాళ్ళ బ్రతుకు చెరువు కోసం భూములు కల్పించాలని చెప్పేసి మేము కోరి ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ప్రజలకి ఆ దిశగా న్యాయం చేయడానికి ఉన్న అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ చొరవ చూపటం లేదు. నేను ఇంకొకటి అనేది ఏంటంటే, ఎక్కడెక్కడో నాన్ ట్రైబల్ దగ్గర తప్పుడు పద్ధతిలో డాక్యుమెంట్స్ సృష్టించి ఉన్నటువంటి నాన్ ట్రైబల్ దగ్గర మీరు కోట్లు పెట్టి భూములు కొని పోలవరం వాళ్ళకి ఇస్తున్నారు. కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో కొన్ని వేల ఎకరాలు నాన్ ట్రైబల్ కబ్జాలో ఉన్న భూముల్ని మీరెందుకు స్వాధీనం చేసుకొని పోలవరం పునరావాస ప్యాకేజీ వాళ్ళకి కావచ్చు, నిర్వాసితులకు కావచ్చు, లేదంటే భూమి లేని నిరుపేద ఆదివాసులకి ఎందుకు కేటాయించడం లేదని చెప్పేసి మేము రెవెన్యూ అధికారులని ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఏజెన్సీ ప్రాంతాల్లో ఎవరైతే నిరుపేద ఆదివాసులు భూములు లేకుండా ఉన్నారో, ఎక్కడైతే ప్రభుత్వ భూములు కబ్జాకి గురైన భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కావచ్చు, ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కావచ్చు, భూమి లేని ఆదివాసులకి కేటాయించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ సమావేశ పరంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని రాబోయే తరుణంలో 170 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి, ఏదైతే నాన్ ట్రైబల్స్ కబ్జాలో ఉన్నటువంటి భూములపై జరుగుతున్నటువంటి ఎల్టీఆర్ కేసులు ఉన్నాయో ఈ ఎల్టీఆర్ కేసుల విషయంలో కూడా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రంపచోడరావు వారు చాలా పక్షపాత వైఖరి చూపిస్తున్నారు. ఆదివాసీ సంఘాలు కావచ్చు, ఆదివాసులు కావచ్చు, ఎవిడెన్స్తో సహా కేసులు పెడుతున్నప్పటికి కూడా అవతల వ్యక్తులకి నాన్ ట్రైబల్స్కి ఎవిడెన్స్ లేకపోయినా కానీ వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగానే జరుగుతుంది. రాబోయే తరుణంలో ఎస్డీసీ కార్యాలయాన్ని మేము అతి త్వరలోనే ముట్టడించడానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ తరఫున పిలుపునిస్తున్నాము. కాబట్టి మనకి జరుగుతున్నటువంటి అన్యాయంకి ముఖ్య కారణం ఈ ఎస్డీసీ వ్యవస్థ తుప్పు పట్టిపోవటం కారణం కూడా ఒకటి. ఎందుకంటే ఎవడో ఎక్కడి నుంచో వస్తాడు, ఒక కొట్టు పెట్టుకుంటాడు, ఆ భూమిని ఆక్రమించుకుంటాడు. R&D ల్యాండ్ కావచ్చు, రెవెన్యూ ల్యాండ్ కావచ్చు, పంచాయతీ ల్యాండ్ కావచ్చు, గ్రామ కంట ల్యాండ్ చేసుకొని వాడు అన్ని రకాల ఆధారాలు సృష్టిస్తాడు. ఈ రెవెన్యూ అధికారులు ఒక ఆదివాసీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే అనేక రకాల అఫిడవిట్లు అడుగుతారు. అదే అటువంటి వలస వచ్చినటువంటి నాన్ ట్రైబల్స్కి మాత్రం రాత్రే ఆధారాలు సృష్టించిస్తారు. ఇది ఎక్కడి నుంచి జరుగుతుంది, ఎలా జరుగుతుంది, వీటన్నిటి మీద కూడా మేము భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్తు సిద్ధంగా ఉందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎవరైతే భూములు లేని ఆదివాసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో నాన్ ట్రైబల్ కబ్జాలో ఉన్నటువంటి భూములన్నింటినీ పంచాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ. అమలు చేయాలి 107 చట్టాన్ని పటిష్టంగా, అమలు చేయాలి 107 చట్టాన్ని పటిష్టంగా.